వెల్కమ్ టు శ్రేణు ఇంగ్లీష్ క్లబ్. చాలామంది ఆస్పిరెంట్స్ సీటెట్ ఎగ్జామ్ అనేటువంటిది అప్లై చేసినామన్నా. ఫిబ్రవరి 8వ తారీఖు మాకు ఎగ్జామ్ ఉంది, కానీ ఇంతవరకు మేము ప్రిపేర్ కాలే, రాయాలన్నా వద్దా అనేటువంటిది డైలమాలో ఉన్నామన్నా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే మేము ఉన్నటి వరకు టెట్ చదివాము, సీటెట్ ఎలాంటి అంటే సిలబస్ కూడా మాకు తెలియదు, మాకు చదవలేదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఉన్నారు. అయితే ఎందుకు సీటెట్ అనేటువంటిది రాయాలి, మన టెట్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి సీటెట్ అనేటువంటిది రాయడానికి ఈ సబ్జెక్టులు ఏమైనా అవసరం అవుతున్నాయా, ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, అసలుకు ఈ సీటెట్ అనేటువంటిది ఎందుకు అవసరం అనేటువంటిది ఒక్కసారి క్లియర్ కట్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 100% మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో విన్న తర్వాత రాయాలన్నా వద్దా అనేటువంటిది మీకు క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. అదే రకంగా కింద హాయ్ బటన్ ఉంది, హాయ్ బటన్ పైన క్లిక్ చేసి తప్పకుండా సపోర్టివ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చాలామంది ఆస్పిరెంట్స్ అన్న టెట్ చదివి ఇప్పుడైతే మాకు ఇంకా చదవాలనే ఇంట్రెస్ట్ రావడం లేదన్న, ఎందుకంటే డిఎస్సి వస్తుందా లేదా అనేటువంటిది డైలమాలో ఉన్నాం. కాబట్టి సీటెట్ రాయాలన్నా వద్దా అనేటువంటిది కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కసారి వీడియో చూడండి. మెయిన్గా సీటెట్ 2025కి సంబంధించినటువంటి మనకు ఫిబ్రవరి 8వ తారీఖు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఈఎంఆర్ఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు, DSSB కావచ్చు, ఆర్మీ స్కూల్స్ కావచ్చు, ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటివన్నీ కూడా వాటన్నిటి కూడా తప్పకుండా ఏముండాలి, సీటెట్ అనేటువంటిది ఉండాలి. సీటెట్ ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి వీటిలో పోస్టులు ఎప్పుడు పడుతున్నాయి సార్ అంటే మనకు చూడండి, ఈ సంవత్సరమే కేవీఎస్ ఎన్విఎస్ నుంచి సంబంధించినటువంటి దాదాపు టీచింగ్ ఫీల్డ్కి సంబంధించింది అంటే దాదాపు 16,000 ఉద్యోగాలు పడ్డాయి. 16,000 ఉద్యోగాలు పడ్డాయి. దాంట్లో టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినవి 8,000 ఉద్యోగాలు ఉన్నాయి. దానికి ఎలిజిబిలిటీ ఏంది అంటే పిఆర్టీకి సంబంధించినటువంటి దాదాపు 4,000 పోస్టులు ఉంటే దాంట్లో మనకు సీటెట్ అనేటువంటిది క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈఎంఆర్ఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు, DSSB కావచ్చు, ఆర్మీ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సీటెట్ పైన ఫోకస్డ్గా అంటే సీటెట్ మనం క్వాలిఫై అయితే ఇవన్నీ కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీటెట్ క్వాలిఫై అయితే మన స్టేట్ టెట్ క్వాలిఫై అయినట్టే. కాబట్టి సీటెట్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయరాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ చెప్తున్నా కదా, ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నది. ఆ నోటిఫికేషన్ను తప్పకుండా మనం ఎలిజిబిలిటీ అంటే మన స్టేట్ నుంచి తక్కువ మంది సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, పోటీ కూడా తక్కువ ఉంటుంది. కానీ తెలుగు స్టేట్ నుంచి అంటే పోటీ తక్కువ అంటే పోటీ అంటే దేశం మొత్తం రాస్తారు, కానీ తెలుగు స్టేట్లో జాబ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి మన స్టేట్లో మన ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తప్పకుండా మనము ఈ ఒక్కసారి సీటెట్ క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. సరే సీటెట్ రాద్దాం అనుకుంటాం, మరి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? సింపుల్గా తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మన అందరికీ తెలుసు. తెలుగులో 2 ప్యాసేజ్లు వస్తాయి 10 మార్కులు, ఇంగ్లీష్లో 2 ప్యాసేజ్ 10 మార్కులు, 20 మార్కులు అయిపోయాయి. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ 30 మార్కులు కదా. ఇక్కడ తెలుగుకి సంబంధించి మొన్న మీరు టెట్కు చదివి ఉంటారు 30 మార్కులు, అవే ఇవి ఉంటాయి. ఇంగ్లీష్కి సంబంధించింది మొన్న చదివి ఉంటారు మీరు, అవే ఇవి ఉంటాయి. ఇంకా నేను క్లాసులు కూడా చేస్తాను కాబట్టి మీరు డోంట్ వరీ ఇంగ్లీష్ గురించి. సిడిపి మొన్న మీరు చదివేనే ఉంటారు, ఓకే. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ మరియు మనకి హిందీ మీడియంలో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. మన ఇంగ్లీష్ మీడియంలో చదివి రాయగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి. అలా రాయాలి కంపల్సరీ. ఎందుకంటే తెలుగులో చదివాను సార్ అంటే కొద్దిగా ఇంగ్లీష్లో కొద్దిగా కన్వర్ట్ చేసుకుంటే చాలా సందర్భాల్లో మనకు ఇప్పుడు గురుకుల కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలోనే, మోడల్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఇంగ్లీష్ మీడియంకి ఇప్పటి నుంచే ట్రై చేద్దాం. ట్రై చేస్తే ఈజీగా మనము క్వాలిఫై కావడానికి ఇంకా మ్యాథ్స్ అంటే కామన్గా మ్యాథ్స్ తెలుగన్నా ఇంగ్లీష్ ఉన్నా అంతే. ఈవీఎస్ ఓకే. ఇక్కడ ఈ 30 మార్కులు ఉన్నాయి కదా, ఈచ్ వన్ సబ్జెక్ట్స్ 150 మార్క్స్ ఉన్నాయి. దాదాపుగా ఇప్పుడు మనం చదివినటువంటి సబ్జెక్ట్సే ఉన్నాయి ఇవన్నీ కూడా, ఓకే. ఎవరైతే పేపర్ 1 ఇది, పేపర్ 2 వాళ్ళకు మ్యాథ్స్ ఈవీఎస్ తీసేసి సోషల్ వాళ్ళు ఉంటే సోషల్ ఉంటుంది, లేకుంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే మ్యాథ్స్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ సైన్స్ ఉంటుంది. ఇది కామన్ మనకు తెలిసినటువంటి విషయం. కానీ నేనేం చెప్తానంటే సేమ్ సిలబస్ అనేటువంటిది ఉంది, దాదాపు మనకు సేమ్ సిలబస్ ఉంది. కొద్దిగా డెప్త్ అనేటువంటిది కొద్దిగా లోపలికి పోయి అడగడానికి అవకాశం ఉంది. మన టెట్ తోటి పోల్చుకుంటే అక్కడ క్వశ్చన్స్ అనేటువంటిది కొద్దిగా లెంత్గా ఉంటుంది, కొద్దిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే 100% మీరు క్వాలిఫై కాగలరు. మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందంటే ఉన్నటువంటి 8వ తారీఖు ఉంది ఎగ్జామ్. దాదాపు మనకు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి దాంట్లో చూసుకున్నా కానీ ఇవి ఉన్నటువంటి 10 రోజులు, అదొక 10 రోజులు, 20 రోజులు ఉంది. 20 రోజులు ప్రీవియస్ పేపర్లు, అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్లు, మనం బాగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో
ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లను మనం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. సార్ నేను తెలుగు మీడియం కదా నాకు రాదు కదా అనుకోవద్దు. ఈ ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ప్రీవియస్ పేపర్లో చేయాలి, అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్. ఈ రెండు చేస్తే తప్పకుండా మనం కూడా క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది సీటెట్కి సంబంధించింది. కాబట్టి మిత్రులారా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ జాబ్స్ పడుతూనే ఉంటాయి. కాబట్టి సీటెట్ ఒక్కసారి క్వాలిఫై కావాలనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 20 డేస్ కొద్దిగా మీరు సిన్సియర్గా నా మాట విని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్లు కావచ్చు, ప్రీవియస్ పేపర్లు చాలా ఉన్నాయి మనందరికీ తెలుసు. మన గ్రూప్లో మీకు చాలా ప్రీవియస్ పేపర్లు నేను పంపాను, ప్రాక్టీస్ పేపర్లు పంపాను. కాబట్టి అవన్నీ కూడా ప్రాక్టీస్ చేద్దాము. తప్పకుండా మీరు సీటెట్ క్వాలిఫై అయితే తప్పకుండా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. 100% మీరు ఉద్యోగంలో తప్పకుండా కొట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. సో సీటెట్కి సంబంధించినటువంటి 2025కి సంబంధించింది ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఓకే, ఒక్కసారి క్వాలిఫై అయితే మన జిందగీలో సీటెట్ కూడా క్వాలిఫై అయినట్టు ఉంటుంది. కాబట్టి దాంతోపాటు అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేటువంటిది రాసుకోవచ్చు ఎవ్రీ ఇయర్. మొన్ననే కేవీఎస్ ఎగ్జామ్ అయిపోయింది. ఓకే, కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ వస్తుంది మిత్రులారా. ఒక్కసారి వీటిని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే చాలామంది సీటెట్ వేయంగానే అప్లై చేసినా కానీ రాయను, నేను ప్రిపేర్ కాలేదు, ఇట్లా డిసప్పాయింట్లో కొద్దిగా వెళ్ళిపోయి రాయరు. అప్లై చేస్తారు చాలామంది కానీ రాయరు. కానీ మీరు తప్పకుండా రాయడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే కంపల్సరీ రాస్తాను అనేటువంటి వాళ్ళు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీకోసం సపరేట్గా నేను క్లాసులు చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది. తప్పకుండా మీరు లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.